హలో గాయస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి కాంజా సిల్క్స్. సో దసరా అయిపోయింది, దీపావళి రాబోతుంది. సో దీపావళికి ఏంటి కొత్త ఆఫర్స్ ఏంటి అని అంటున్నారు కదా. సో ఇప్పుడు దాకా నేను అన్ని కంప్లీట్గా పట్టు మీద కంప్లీట్గా ఫోకస్ చేసాం కదండి. సో ఈ దీపావళికి ఫ్యాన్సీ వెరైటీస్, వర్క్ శారీస్, బాగల్పూర్ ఐటమ్ అండ్ ఫ్యాన్సీలో చిన్న చిన్న ఐటమ్ లైక్ 600 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 3000, 4000 ప్రైస్ రేంజ్ వెరైటీస్లో చాలా వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ రీస్టాక్ చేసాం. సో మీ ఇప్పుడు దివాళీ కోసం ఏంటంటే స్పిన్నింగ్ వీల్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ స్పిన్నింగ్ వీల్లో ఏంటంటే ఇది క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ స్పిన్నింగ్ వీల్లో ఏంటంటే మీకు 5% అని, 10%, 15%, 20, 25, 30, 35, 40%. సో అప్ టు 40% దాకా డిస్కౌంట్ అనమాట. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఒకసారి శాంపుల్గా అనమాట ఒక 1000 రూపీస్కి ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ సపోజ్ అదే శారీ 1000 రూపీస్ అనుకోండి. ఈ వర్క్ శారీ 1000 రూపీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు బిల్లింగ్ కౌంటర్లో 1000 రూపీస్ పే చేశారు. బిల్లింగ్ కౌంటర్లో 1000 రూపీస్ పే చేసిన తర్వాత మీరు ఈ స్పిన్నింగ్ వీల్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ స్పిన్ వీల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, 20% వచ్చింది. అంటే ఆల్రెడీ 1000 రూపీస్ పే చేసిన తర్వాత 20% అంటే 200 రూపీస్, అంటే 1000లో 200 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అర్థమైంది కదండి. ఫర్ సపోజ్ ఇంకోసారి చెప్తాను డెమోన్స్ట్రేషన్. సో 1000 రూపీస్కి నేను ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత 30% ఆఫ్ వచ్చింది. అంటే ఈ 30% ఆఫ్ అనేది మీకు క్యాష్ బ్యాక్, అంటే మీకు 300 రూపీస్ రిటర్న్ బ్యాక్ అవుతుంది. అది ఒకసారి రెండుసారి అని కాదండి. మీకు ఫ్యాన్సీ వెరైటీస్లో ఒకేసారి 1,00,000 రూపాయలు బిల్ చేశారనుకోండి. ఈ 1,00,000 రూపాయలు బిల్ చేసిన తర్వాత మీకు లక్ కొద్దీ 40% వచ్చిందనుకోండి, 40,000 రిటర్న్ బ్యాక్ చేస్తాను. సో దీస్ ఈజ్ దీపావళి ఆఫర్ అనమాట. సో ఈ స్పిన్నింగ్ వీల్ ఎప్పుడు దాకా ఉంటుందా అంటే రేపటి నుంచి స్టార్ట్ చేసి దీపావళి వరకు, అంటే 20th డేట్ వరకు మీకు ఈ ఆఫర్ అనేది రన్నింగ్లో ఉంటుంది అనమాట. సో ఈ 10 to 11 days మీకు ఈ స్పిన్నింగ్ వీల్ ఆఫర్ని లైవ్లోకి తీసుకొచ్చాం.